మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది ఉస్మానియా యూనివర్సిటీ. గత 10 సంవత్సరాల నుండి మనం చూసుకున్నాం. 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. మరి రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన ముగిసింది. అయితే ఇప్పుడు 100 రోజుల పాలనపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనతో పాటు ఏబీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కమల్ సురేష్ గారు ఉన్నారు. కమల్ సురేష్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 100 రోజులు ముగిసింది. అయితే ఈ 100 రోజుల పరిపాలనపై మీ అభిప్రాయం ఏమిటి? ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలనలో ఏదైతే సమస్త ప్రజానికం ఏదైతే 4 కోట్ల ప్రజలు, తెలంగాణ ప్రజలు ఏదైతే ఆకాంక్షకు అనుకూలంగా పరిపాలిస్తారనుకున్న సందర్భంలో ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత వారి ఆకాంక్షలకు ఏదైతే వ్యతిరేకంగా పరిపాలన కొనసాగిన తరుణంలో విద్యార్థులు, నిరుద్యోగులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఈరోజు ఓట్లేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రజాపాలన పేరుతోటి రైతు రాజ్యం తీసుకొస్తాము, ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని కేవలం టైటిల్లు సృష్టించి ఆ రోజు ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ 100 రోజుల ఈరోజు కంప్లీట్ కావడం జరిగింది నిన్నటితోటి. ఈ 100 రోజుల పాలనలో రేవంత్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాన్ని మనం స్వాగతిద్దాం. కానీ ఈరోజు 100 రోజుల పాలన ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే విద్యకు సంబంధించినటువంటి ముఖ్యంగా విద్యకు సంబంధించిన విద్యాశాఖ మంత్రిని ఇప్పటివరకు కూడా ప్రత్యేక మంత్రిని కేటాయించకపోవడం అనేది ఈ 100 రోజుల పాలనలో చూడొచ్చు. అదేవిధంగా ఈ 100 రోజుల పాలనలో అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క ల్యాండ్ను 100 ఎకరాల ల్యాండ్ను ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి ప్రస్తుతం ఉన్న హైకోర్టు అన్ని నూతన హంగులతో హైకోర్టు ఉన్నా కానీ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆ హైకోర్టు సరిపోయినా కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఆ హైకోర్టు సరిపోదని అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క ల్యాండ్ను తీసుకోవడం ఏదైతే ఉందో అది విద్యార్థి లోకం కావచ్చు, ఏబీపీ కావచ్చు, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈ 100 రోజుల పాలనలో మీరేదైతే కొన్నివి పునఃసమీక్ష చేసుకోవడం జరుగుతుంది. ఇది కూడా పునఃసమీక్షించుకొని ఈ ఏదైతే 100 ఎకరాల ల్యాండ్ను యొక్క జీవోను వెనక్కి తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చెప్పింది రైతు రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన కాబట్టి ఈరోజు 100 ఎకరాలు ఉంటేనే అక్కడ మంచి రీసెర్చ్ జరుగుతాయి. ఆ రీసెర్చ్ పుణ్యమా అని ఈరోజు మంచి పంటలు పండిస్తారు రైతులు. పంటలు పండిన మూలంగానే దేశంలో తెలంగాణ ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దబడుతుంది తప్ప నువ్వు 100 ఎకరాలు తీసుకుంటే ఈరోజు రైతులకు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో నుండి రైతు సోదరులందరికీ కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా 100 రోజుల పాలనలో ఈరోజు విద్యకు సంబంధించిన సమీక్ష ఎక్కడ కూడా చేయలేదు కూడా. అదేవిధంగా కేవలం 6 గ్యారెంటీ అమలు చేస్తామని మహిళలకు వచ్చే ఫ్రీ ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఏదైతే వాళ్ళకి ఇస్తామన్నటువంటి మహిళలకు ఇస్తామని 2500 రూపాయలు కావచ్చు, రైతు రుణమాఫీ గురించి కావచ్చు, కౌలు రైతులకు ఇస్తామన్నటువంటి 15,000 రూపాయలు కావచ్చు, ఏదైతే గర్ల్స్ ఏదైతే ఇస్తామన్నట్టు స్కూటీ సదుపాయం కావచ్చు, ఇవన్నిటి కూడా ఒక్కరికి కూడా ఒక్క సదుపాయం ఈరోజు రాని పరిస్థితి 100 రోజుల పాలనలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అంటే మీరు ప్రధానంగా అటు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కూడా అనేక సార్లు ఉద్యమాలు చేయడం జరిగింది. అంటే విద్యార్థులను ఆదుకోవట్లేదని కూడా మీరు కథన బేరి అనే ప్రోగ్రాం కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, అయితే ప్రభుత్వం దాని పరంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఉస్మాన్ సిటీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీల్లో ఇప్పటివరకు యూనివర్సిటీకి సంబంధించి ఒక్క సమీక్ష కూడా ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించలేదు. ఒక్క సమస్యను గురించి వివరించలేదు. ఈరోజు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు లెక్క యూనివర్సిటీస్ అన్నీ కూడా ఈరోజు ఐసీయూలో పేషెంట్ ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా యూనివర్సిటీలు ఉన్నాయి. ఈరోజు ఉస్మాన్ సిటీ పరిస్థితి అదే ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, తెలుగు యూనివర్సిటీ కావచ్చు, ఈ విధంగా అన్ని రకాల యూనివర్సిటీస్ అన్ని బోధనేత సిబ్బంది లేక ఈరోజు సతమతం అవుతున్నాయి. సో వెంటనే ముఖ్యమంత్రి గారు ఈ 100 రోజుల్లో మీకు యూనివర్సిటీలు గుర్తుకు రాకపోయినా ఈ 100 రోజుల తర్వాతనైనా మీరు యూనివర్సిటీ గురించి పునఃసమీక్షించాలి. యూనివర్సిటీ పైన వైస్ ఛాన్సలర్ అందరినీ పిలిపించి అసలు యూనివర్సిటీకి ఏం అవసరాలు ఉన్నాయి, అసలు టీచింగ్ ఎంతమంది కావాలి, అసలు ప్రత్యేకమైన నిధులు ఏమైనా కావాలా, కొత్త హాస్టల్ బిల్డింగ్లు కావాలని వెంటనే మీరు పునఃసమీక్షించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ 100 రోజుల పాలనలో మీకు ఏదైతే యూనివర్సిటీలను యొక్క సమీక్ష
ఇప్పటివరకు చేయలేదంటేనే మీరు యూనివర్సిటీలను కూడా కేసీఆర్ లాగానే మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ లాగానే కూడా యూనివర్సిటీస్ని మీరు భూస్థాపితం చేయాలనుకుంటున్నారనేది కూడా ఒక సందేహం మాకు కలుగుతుంది. సో ఈ సందేహం కలగకుండా విద్యార్థులపైన కావచ్చు, నిరుద్యోగులపైన కావచ్చు, ఈ సందేహాన్ని మీకు రావద్దంటే వెంటనే యూనివర్సిటీపైన సమీక్ష నిర్వహించి ఏదైతే టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు కావచ్చు వీటిని వెంటనే భర్తీ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రకటించింది, మేము డిఎస్సిని కూడా మేము వేయబోతున్నాం, డిఎస్సితో పాటు అనేక ఉద్యోగాలు కూడా త్వరలో భర్తీ చేస్తామని అన్నారు. అయితే దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? డిఎస్సి ప్రకటన వచ్చింది, దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం 8,000 ఉద్యోగాలను వేసింది, ఈయన 12,000 ఉద్యోగాలను వేసిండు. సో మెగా డిఎస్సి అని చెప్పారు కదా, మెగా డిఎస్సిలో అంటే దాంట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ పీఈటీకి సంబంధించిన పోస్టులు లేవు, ఆర్ట్కి సంబంధించిన పోస్టులు లేకపోవడం జరిగింది. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నాడు కేసీఆర్ నియంత పాలనలో దాదాపుగా 7,800 ఏదో ప్రభుత్వ పాఠశాలను క్లోజ్ చేయడం జరిగింది. ఆ పాఠశాలను తిరిగి ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఆ పాఠశాలను తిరిగి ఒకవేళ ప్రారంభించాలని ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారికి ఆ చిత్తశుద్ధి ఉంటే ఈ 12,000 పోస్టులు ఏమాత్రం కూడా సరిపోవు. సో ఈ పోస్టులకు అనుగుణంగా దాదాపుగా 20,000 పోస్టులు పైచిలకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈరోజు డిఎస్సి పోస్టులు. కాబట్టి ఈ పోస్టులన్నిటి కూడా నింపాలి. ఈ పోస్టులను నింపితేనే దాదాపుగా 7,500 పాఠశాలలు ఏదైతే ఉన్నాయో అవి మనం తిరిగి ప్రారంభించుకున్న మూలంగా ఈరోజు మారుమూల ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, మహబూబ్ నగర్, అచ్చపేట కావచ్చు, ఇలాంటి ప్రాంతాలలో విద్యను అభివృద్ధి చేయొచ్చు. ఇంకో గమ్మత ఏంటంటే ఈరోజు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఈరోజు భారతదేశంలో విద్యా వ్యవస్థలో స్కూల్ విద్యలో అట్టడుగు స్థాయి నుంచి 2వ స్థానానికి చేరుకోవడం జరిగింది. దాదాపుగా బీహార్ తర్వాత మనం చేరుకోవడం జరుగుతుంది. అంటే రానున్న రోజుల్లో ప్రాథమిక విద్య కావచ్చు, స్కూల్ విద్య కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో అన్నిందరికీ ఎవరికి కూడా లభ్యం కాని పరిస్థితి నెలకొని ఉన్నది. కేసీఆర్ ఆ విధంగా చేశారు. సో రేవంత్ రెడ్డి గారు మీరు మెగా డిఎస్సి అని చెప్పి 12,000కు మెగా డిఎస్సి అనకుండా దాంట్లో దాదాపుగా ఇంకో 8,000 పోస్టులను యాడ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు గడుస్తుంది. అయితే ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదు. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం అంటే విద్యకు ప్రత్యేక శ్రద్ధ చూపుతలేరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో రేవంత్ రెడ్డి గారు నా దగ్గరనే విద్యాశాఖ ఉండాలి, నేనే ప్రత్యేకంగా చూస్తానని చెప్పాను. మరి ప్రత్యేకంగా చూస్తానంటే విద్యాశాఖకి సమీక్ష లేదు, విద్యాశాఖ మంత్రి లేదంటే మరోసారి కూడా తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థులకు కావచ్చు, తెలంగాణ ప్రాంతంలోని ప్రజల యొక్క పిల్లలు చదువుకోవడానికి ఏదైతే స్కూల్ వ్యవస్థ ఉందో, ఇంటర్ వ్యవస్థ ఉందో, డిగ్రీ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, ఈ విద్యా వ్యవస్థ అనేది ఇంకా కూడా అదో పాతాళానికి తొక్కే కుట్ర మరోసారి జరుగుతుందని మనం అనుకోవచ్చు. చివరిగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి కోరేది ఏమిటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరపున? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే కేసీఆర్ పైన ఎప్పుడు అవాకు చవాకులు మాట్లాడుతున్నారు, సరే మీరు రాజకీయంగా మాట్లాడండి, వాళ్ళ యొక్క పేగులు తీసుకొని మెడల ఊగులాడుకొని నేను ఊరంతా తిరుగుతా అని చెప్తున్నారు. మీరు వాళ్ళ పేగులు తీసుకుంటారా, వాళ్ళ తలకాయలు తీసుకుంటారా, మాకు అంత అసంబంధం అది. ఎందుకంటే మీరు రాజకీయంగా లబ్ధి చేయడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే ఈరోజు కేవలం ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. గెలిచిన ఎమ్మెల్యే వారి లబ్ధి కోసం, వారి కుటుంబ లబ్ధి కోసం ఈరోజు బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యే ఈరోజు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్లో గెలిచిన వారు మొన్న బీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. సో ఈరోజు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, పార్టీలు మారుతున్నారు. ప్రజలు ఈ సందర్భంగా గుర్తించాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు వారి కుటుంబాలే అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. సో వారు మాత్రమే అభివృద్ధి చెందడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మీరు ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో బిజీగా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఏం కావాలి, విద్యార్థులకు దాదాపుగా 8,000 కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ బకాయిలు బాకీ ఉన్నాయి. ఈ రియంబర్స్మెంట్ వలన ఈరోజు ఇది ప్రైవేట్ యాజమాన్యాలు ఈరోజు కాలేజ్ నడపని పరిస్థితి, గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి పార్ట్ టైం ఫ్యాకల్టీకి ఈరోజు జీతాలు ఇవ్వని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉన్నది. సో విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ఏదైతే యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు వెంటనే భర్తీ యొక్క ప్రక్రియను ప్రారంభించాలి. అదేవిధంగా రియంబర్స్మెంట్ యొక్క నిధులను విడుదల చేయాలి. అదేవిధంగా మరీ ముఖ్యంగా రైతులకు ఇస్తున్నట్టు రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షల రుణమాఫీ, ఆ రుణమాఫీని అమలు చేయాలి. కౌలు రైతులకు ఇస్తానంటే 15,000 రూపాయల గురించి ఊసే లేదు. కాబట్టి దానిని కూడా కౌలు రైతులను కూడా ఆదుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పైన మీరు కథన భేరి అనే ఒక పేరుతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉద్యమం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా అదే రకంగా ఉద్యమాలు చేసే ఆలోచన ఏమైనా ఏబీవీపీకి ఉందా? ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరైనా సరే, అది బీఆర్ఎస్ ప్రభుత్వమా, బీజేపీ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా అనేది కాదు. ఏబీవీపీకి ఏదైతే తప్పు ఎవరు చేసినా కానీ ప్రశ్నించడం కానీ మేము 24/7 ఎప్పుడు కూడా మేము ముందుంటాం ఏబీవీ కార్యకర్తలుగా. సో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, కొన్ని సమీక్షలు చేస్తుంది, కొన్ని పనులు చేస్తుంది. సో చేసే పనుల్లో అన్ని శాఖలపైన సమీక్ష జరగాలి, అన్ని శాఖలను సమర్థవంతంగా నిర్వహించాలనేదే మా ప్రత్యేకమైనటువంటి డిమాండ్. కాబట్టి ఇలాంటి శాఖల్లో
తప్పులు జరిగినా, అవినీతి జరిగినా, మళ్ళీ ఉద్యోగాల్లో ఏదైనా అవకతవకలు జరిగినా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చూస్తూ ఊరుకోదు. కథనబేరి కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం మరీ మధ్యలోనే ఉండేటట్టుగా మేము జాగృతి చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయం.